గండికోటలో ఇంటర్ విద్యార్థిని ఐశ్వర్య మర్డర్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ మర్డర్ కేసులో ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు విస్తుపోయేటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. మొన్న ఉదయం గండికోట పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళినటువంటి వైష్ణవి, అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి లోకేష్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కడే అక్కడి నుంచి ఎందుకు రిటర్న్ అయ్యాడు? 8:30కి అక్కడికి వెళ్ళినటువంటి అతను ఇద్దరు 12 గంటల ప్రాంతంలో అంటే 10:30 ప్రాంతంలో ఇద్దరిట్లలో ఒక్క వ్యక్తి మాత్రమే బయటకు ఎందుకు వచ్చాడు? అతను ఎవరికైనా వైష్ణవిని అక్కడ అప్పచెప్పాడా, లేకుంటే అక్కడ ఇంకా ఎవరైనా థర్డ్ పర్సన్స్ వస్తే భయపడి అక్కడి నుంచి పరిగెత్తాడా? ఒకవేళ భయపడి పరిగెత్తితే అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ సమాచారాన్ని ఇతరులకు చెప్పడమో స్నేహితులకు చెప్పడమో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ 14వ తారీఖు ఈ ఘటన జరిగితే 15 మధ్యాహ్నం అక్కడున్నటువంటి టూరిస్టులు ఆ వైష్ణవి డెడ్ బాడీని చూసేంత వరకు కూడా ఈ ఘటన బయటికి రాలేదు. అంటే అక్కడ ఏం జరిగింది? ఉదయం 8:30 నుంచి 10:30 వరకు ఇద్దరు ఏకాంతంగా అక్కడ గండికోట పరిసర ప్రాంతాల్లో ముళ్ళ పొదల దగ్గర ఉన్నటువంటి కాలం గడిపినటువంటి వీరిద్దరూ కూడా ఆల్ ఆఫ్ సడన్ గా 10:30కు అతను ఒక్కడు ఎందుకే పరిగెత్తుకుంటూ బైక్ మీద మళ్ళీ రిటర్న్ అయ్యాడు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. దీనిలో భాగంగానే అయితే ఈ వైష్ణవి అన్న పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇది పరువు హత్యకు సంబంధించినటువంటి ఘటనగా మారింది అనేటువంటి ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్న సందర్భంలో ఒకవేళ వైష్ణవి అదేవిధంగా లోకేష్ అదే ప్రాంతంలో ఉన్న సమయంలోనే ఆ వివరాలను తెలుసుకొని అక్కడికి వారి అన్న వైష్ణవి అన్న ఎవరైతే ఉన్నారో సురేంద్ర అతను అక్కడికి చేరుకొని వారి వెంట పడ్డంతో అతను అక్కడి నుంచి పారిపోయాడా లోకేష్ అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. లేదా లోకేషే తెలివిగా ఆమెను తీసుకెళ్లి ఈ సురేంద్రకు కానీ లేదా ఇంకెవరికైనా వ్యక్తులకు వైష్ణవిని అప్పగించాడా? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే వీరు ఒక రిసార్ట్ లో కూడా రూమ్ తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ రూమ్ నుంచి కూడా వీరు బయటకు వచ్చిన సందర్భంలో 10:30 ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఈ లోకేష్ వైష్ణవి అక్కడిని వదిలేసి తర్వాత రిసార్ట్కి వచ్చి ఆ రిసార్ట్ని ఖాళీ చేసి ఒక్కడే వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఈ గ్యాప్ లోనే వైష్ణవి అన్న ఎవరైతే ఉన్నారో సురేంద్ర 10కి పైగా ఎక్కువ సార్లు లోకేష్ కి కాల్స్ మీద కాల్స్ చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది.